అందరికీ నమస్కారం. నేను ఈరోజు పావ్ భాజీ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ ముంబైలో ఫేమస్ రెసిపీ అండి. ప్రతి ఒక్కరు వారానికి ఒక్కసారైనా తింటారు. ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళు మీ ఫ్యాన్ అయిపోతారండి. అంత పక్కాగా చెప్తున్నాను నేను. పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది ఈ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ పావ్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. నేను తప్పకుండా పావ్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేను 100 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. 30 గ్రామ్స్ నేను పచ్చి బఠానీలు తీసుకుంటున్నాను. అలానే 300 గ్రామ్స్ పొటాటోలు తీసుకుంటున్నానండి. ఒక్క టొమాటో ఇలా కట్ చేసి తీసుకున్నాను. సో ఇక్కడ నేను కాలీఫ్లవర్ తీసుకుంటున్నానండి, ఒక 100 గ్రామ్స్. మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, కానీ నేనైతే ఇవే తీసుకుంటున్నాను. సో అన్నిటినీ నేను ఒక కుక్కర్లో వేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత నేను ఒక్క గ్లాస్ ఇక్కడ నీళ్ళు పోసుకుంటున్నాను. సో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక్కడ కుక్కర్ చల్లారిపోయిందండి. సో ఇక్కడ నేను పావ్ భాజీ మ్యాషర్తోనే మ్యాష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మ్యాషర్ లేకుంటే మీరు పప్పు గుత్తితోనైనా మ్యాష్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకుందాం. సో ఇక్కడ 4 ఆనియన్లు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకుంటున్నానండి. అలానే 4 టమాటోలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలానే 1 టీ స్పూన్ మనం పసుపు, 1 స్పూన్ నిండుగా నేను పావ్ భాజీ మసాలా వేసుకుంటున్నానండి. మంచిగా కలుపుకుంటున్నాను. మనం వెజ్జీస్ కుక్కర్లో వేసుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కొంచెం, అందుకే నేను 1 స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకున్నానండి. ఇక్కడ కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకుందాం. మనం మసాలాలు వేసుకున్నాం కదండి, అవి అడుగంటకుండా ఉంటాయి. మంచిగా మ్యాష్ అవుతుందండి మొత్తం అంతా. సో ఇక్కడ మ్యాష్ అయిన తర్వాత మనం భాజీని వేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత అయిపోతుందండి భాజీ కూడా. సో ఇక్కడ మంచిగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర చల్లుకుందాం. ఇక్కడ ఒక తవ్వ గరం చేసుకొని ఇక్కడ పావు 2 భాగాలుగా నేను ఇలా చేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను మంచిగా బటర్ రాసుకున్న తర్వాత మంచిగా వేడి చేస్తున్నాను ఇక్కడ పావుని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి.